తెలుగుదేశం తెలుగుదేశం ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి ఈరోజు 11:27 ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. దీనికి ఇండియా కూటమి తరఫు నుంచి మన విదేశాల నుంచి కూడా చాలామంది అతిథులను కూడా ఈరోజు పిలిచి దానికి బ్రహ్మాండంగా ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గతంలో ఏదైతే వాగ్దానాలు చేసినారో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా దశల వారీగా నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ను కూడా మరి 3 నెలకు 1000 రూపాయల చొప్పున బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి కూడా వారు ఈరోజు వాళ్లకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. వాగ్దానం చేసిండ్రు. జూలై 1 తారీఖు నుంచి వాళ్ళ ఖాతాలలో పడతాయని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. మరి గ్యాస్ సిలిండర్లకు ఇచ్చిండు. ఫ్రీ ఉచిత బస్సు సౌకర్యం కూడా మహిళలకు కల్పించడం అనేది జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజానికం మరి జగన్మోహన్ రెడ్డి యొక్క కిరాతక పాలనను, అవినీతి పాలనను వాళ్ళు ఈరోజు ఓట్ల ద్వారా బుద్ధి చెప్పి ఆయనను ఇంటికి సాగనంపడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ మన తెలంగాణలో కూడా మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఇక్కడ బలోపేతం అవుతుంది. ఖచ్చితంగా కూడా మేము రానున్న రోజులలో మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపించి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినరో ఆ కార్యక్రమాలకు బదులుగా ఇంకా కూడా దానికంటే మెరుగుగా మేము దాన్ని అమలుపరుస్తాం. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కూడా తెలంగాణలో కూడా ఆశీర్వదించాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ నుంచి అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి మేము కోరుతూ దీంతో మేము ముగిస్తాం.